హలో ఫ్రెండ్స్, నమస్తే. నేనైతే శ్రీమంతం ఫంక్షన్‌కెళ్ళాను. అది ఎవరిదో కాదనమాట. మా మామయ్య వాళ్ళ కోడలిది. అంటే మా అమ్మకి ఒక అన్నయ్య, ఒక తమ్ముడు. మా పెద్ద మామయ్య వాళ్ళ కోడలి శ్రీమంతానికైతే అందరం వెళ్ళాము. అందరం అక్కడ కలిసామనమాట. 3 ఇయర్స్‌లో నేనిక్కడికొచ్చిన తర్వాత మా పెద్ద మామయ్యని, చిన్న మామయ్యని కలవడం ఇదే ఫస్ట్ టైము. ఇండియాలో ఉన్నప్పుడు ఏదో మ్యారేజెస్‌లో అలా కలుస్తూనే ఉంటాము. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టేట్‌లో ఉంటూ ఎప్పుడూ కూడా రెగ్యులర్‌గా కలిసింది లేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట కలవడం మా చిన్న మామయ్య వాళ్ళని. అందరితో కలిసి ఇలా టైమ్ స్పెండ్ చేయడం, అలాగే ఒక ఈవెంట్ అటెండ్ అవ్వడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. నేనుండే ప్లేస్ నుంచి ఈ లొకేషన్‌కి ఎంత దూరం, అసలు నేను ఏ లొకేషన్‌కి వచ్చాను, ఏంటి అనే విషయాలైతే మనం నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే షేర్ చేసుకుందాము. అలాగే ఈ ఇల్లు ఎక్కడో చూసినట్టుగా మీ అందరికీ అనిపించే ఉండొచ్చు. నేనైతే యూఎస్ వచ్చిన స్టార్టింగ్‌లో మా రిలేటివ్స్ గృహప్రవేశానికి వెళ్ళాను అని చెప్పేసేసి అందరితో షేర్ చేశాను. అది ఎవరిదో కాదు, మా మామయ్య వాళ్ళ అబ్బాయి. అంటే ఈ ఇంటి గృహప్రవేశానికే నేను వచ్చింది. 2 ఇయర్స్ అయింది ఎగ్జాక్ట్‌గా. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు శ్రీమంతం ఫంక్షన్‌లో అయితే కలుస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తుంది మొత్తం కూడా సాటర్డే నైట్ అనమాట. సండే ఈవెంట్. సాటర్డే వచ్చేసి మొత్తం డెకరేషను ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది అయితే అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. నేను సాటర్డే ఈవినింగ్ వెళ్ళేసరికి ఆ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అసలు ఎంత పర్ఫెక్ట్‌గా చేశారు, ఎలాగా ఏంటి అని అయితే బాగా ఆశ్చర్యం వేసింది. ఆ బ్యాక్గ్రౌండ్‌లో వచ్చేసేసి మీరందరూ అనుకున్నట్టు అవి బ్యానర్సే. కానీ అవి కూడా కొంచెం కూడా ఫాల్ట్ లేకుండా ప్రతిదీ పర్ఫెక్ట్‌గా అది సెట్ చేయడం కూడా ఒక గొప్ప విషయమే అనమాట. ఇంకోటి క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఆ బ్యానర్స్‌ని అలా ప్లెయిన్‌గా వదిలేయకుండా వాటి చుట్టూ గ్రీనరీ మంచిగా వాటికి బ్లూ కలర్ ఫ్లవర్స్‌తో ఎంత అందంగా డెకరేట్ చేశారు. అలాగే ఆ బ్యానర్స్‌కి సైడ్స్ ఎమ్మటి కృష్ణుడు, మదర్ అండ్ సన్ అన్నట్టుగా ఆ బ్యానర్ సెలెక్ట్ చేసుకోవడం కూడా అసలు మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆ రెండు చూడండి, ఒకటి వచ్చేసేసి యశోద అలాగే బేబీ కృష్ణ ఉన్న బ్యానరు ఎంత అందంగా, ఎంత క్లియర్గా ఫేసెస్ కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకోటి వచ్చేసేసి చాలా లైట్ బ్యాక్గ్రౌండ్తో ఎంత అందంగా ఉందంటే ఒక గుడిని తలపిస్తుంది అనమాట. అలాగే అక్కడ నెమళ్ళు, ఆ ఫ్లవర్స్, ఆ గ్రీనరీ కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇది మొత్తం కూడా నేను వచ్చిన రోజు షూట్ చేసిన వీడియో అనమాట. అందరూ కష్టపడుతున్నారు చూసారు కదా. అత్తయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళు అందరూ కూడా ప్రతి పనిని కూడా షేర్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు అంతా హెల్ప్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఫ్రూట్స్, స్వీట్స్, ఆ ప్లేట్స్ కానీ ఎంత చక్కగా డిజైన్ చేశారు. అన్నిటినీ చాలా ఓపిక్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చూసుకుంటూ ఉన్నారు. అలాగే ఇంటి విషయానికి వస్తే అసలు ఇంటి డిజైన్ అయితే వెళ్ళగానే సూపర్ లుక్ వస్తుంది అనమాట. అంత చక్కగా బాగుంది. ఇంటి డిజైనే కాదు, ఇంట్లో ఉన్న అప్లయన్సెస్ కానీ, ఫర్నిచర్ కానీ ప్రతిదీ కూడా చాలా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవడం. చిన్న చిన్న థింగ్స్ నుంచి పెద్ద పెద్ద ఎన్నో విషయాలు కూడా చాలా ఓపిక్గా తెలుసుకొని ఏ వస్తువు ఏది ఎక్కడ ఎలా అరేంజ్ చేయాలి కూడా తెలిసి ఉండాలి. ఓవరాల్గా ఇంటితో పాటు రేపటి కోసం చేస్తున్న డెకరేషన్ కూడా అదిరిపోయిందనమాట. నేనైతే ఇలా ఒకసారి పైనుంచి డెకరేషన్ చూపిస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే పెట్టాను. చాలా అందంగా కనిపించింది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం చూసారా, షాండ్లియర్ ఎంత బాగుందో అసలు. నిజం చెప్పాలి అంటే నేను అన్ని బాగుంది అనుకుంటున్నారేమో. నేనే కాదు, నెక్స్ట్ డే ఫంక్షన్కి వచ్చిన చాలా మంది నా పక్కన కూర్చున్నారు. వాళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. ప్రతి ఒక్కళ్ళు ఆ షాండ్లియర్ చూసి ఎంత అందంగా ఉందో ఇది అని చెప్పి అనుకోవడం అయితే నేను విన్నాను. నిజంగా ఇంట్లోకి రాగానే ఆ షాండ్లియర్ చూస్తే సూపర్గా ఉంది అనిపిస్తుంది అసలు. ఇంక ఇప్పుడు మనం చూస్తుందంతా నెక్స్ట్ డే రెడీ అయ్యామన్నమాట. ఇంకా పిల్లలు ఇలా ఆడుకుంటూ ఉన్నారు. కింద ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందనమాట నేను ఇప్పుడు పైన ఈ వీడియో తీస్తున్నాను. పిల్లలైతే వాళ్ళకి తోడు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే వెతుక్కొని బాగా ఆడుకుంటూ ఉన్నారు. మా హస్బెండ్ ఏమో పిల్లలు అక్కడ ఉన్న టాయ్స్ అన్ని తీసి కింద పడేశారని చెప్పేసి అవన్నీ క్లీనప్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా నేనైతే మిమ్మల్ని ఎక్కువ బోర్ కొట్టించును, ఎక్కువ విసిగించకుండా ఇంకా ఈవెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తానికి రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసాను. వినాయకుడికి చూసారా, బొట్టు పెట్టి పూలదండ వెయ్యగానే మంచి కళ, ఒక సంతోషకరమైన వాతావరణం అయితే మనం చూస్తూ ఉన్నాము. మీ అందరికీ ఇందాకటి నుంచి ఒక డౌట్ రావచ్చు, ఎందుకు అంత పెద్ద కటన్ ఉంది అని చెప్పేసి. ఆ కటన్ వెనకాల ఉంది వాల్ కాదనమాట, మొత్తం కూడా గ్లాస్తో డిజైన్ చేసి ఉంది. అందుకని చెప్పేసి దానికి ఇలా కటన్తో క్లోజ్ చేసేసి దాన్ని ఒక అందమైన లుక్గా తయారు చేశారు. అంటే ప్లెయిన్ వాల్గా ఉండడం కన్నా ఇలా కటన్గా ఉండి అది కూడా మంచి కలర్ సెలెక్ట్ చేసుకున్నారు చూసారా. అంటే కొన్ని బ్రైట్ కలర్స్ ఉంటాయి, అవి హాల్లో అంత లుక్ రాదనమాట. ఈ వాల్కి తగ్గ కలర్ని ఆ కటన్ రూపంలో సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అవ్వగానే ఆ కటన్ చాలా అందంగా కనిపిస్తూ ఉంది. వాల్ ఉంటే ప్లెయిన్గా కనిపించేది. ఇంకా ఈవెంట్ విషయానికి వస్తే
ఇప్పుడు మనం హారతి అనేది ఇస్తాం కదా! ఆ హారతి ఇచ్చే టైంలో మా అత్తయ్య వాళ్ళు, నేను అందరం కలిసి ఒక సాంగ్ అయితే ప్రాక్టీస్ చేసామనమాట. హారతి సాంగు. ఈ వీడియోలో మేము ప్రాక్టీస్ చేసిన వీడియో నేనైతే పెట్టలేదు కానీ, హారతి ఇస్తూ పాడిన వీడియో అయితే యాడ్ చేశాను. బట్ వాయిస్ అనేది అంత క్లియర్‌గా రాలేదు. ఎందుకంటే మొత్తం డిస్టర్బెన్స్ ఉంటూ ఉంటది కదా! మనం రికార్డ్ చేసేటప్పుడు. చాలా మంచి సాంగ్ అనిపించింది. మా పెద్దత్తయ్య సెలెక్ట్ చేశారు. చాలా బాగా పాడారు గూడా. ఈ వీడియోలో అంత క్లియర్‌గా నేను వినిపించలేకపోతున్నాను కాబట్టి, అత్తయ్యతో మంచిగా సాంగ్ పాడిచ్చి, ఆ ప్రాక్టీస్ చేపించినప్పుడు వీడియో తీశాను. అదైతే మీ అందరికీ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మీ అందరూ విని ఆ సాంగ్‌ని నేర్చుకోండి. ఎప్పటికైనా యూజ్ అవుతది. అంత మంచి సాంగు. What is Tata doing? Tata is Tata. Where is Tata? Go. Go to Tata. Sit down. Tata. చూసారు కదా మా పెద్దత్తయ్యని, చిన్నత్తయ్యని. అలాగే ఆ సాంగ్‌లో రైట్ సైడ్‌న ఉంది మా అత్తయ్య వాళ్ళ పాప. తన పక్కన ఉంది వాళ్ళ ఆడపడుచు అనమాట. అందరూ సూపర్ టాలెంటెడ్. ఇంకా చిన్నత్తయ్య విషయానికొస్తే ఫుల్ టాలెంటెడ్ అనమాట. చాలా బాగా మాట్లాడతారు. చాలా యాక్టివ్ కూడా. మీ అందరూ ఇప్పటికే అనుకుని ఉండొచ్చు. ఇందాక నుంచి అత్తలు అత్తలు అంటున్నావు. వాళ్ళిద్దరూ అత్తల్లాగా లేరు. నాకు సిస్టర్స్‌లా ఉన్నారు అని ఎప్పుడో మీరు అనుకునే ఉంటారు. కానీ ఏం చేస్తాం? మీరు ఎంత అనుకున్నా వాళ్ళైతే నాకు అత్తయ్యలే. వాళ్ళ ఏజ్ తగ్గిపోతుంది. మన ఏజ్ అయితే పెరిగిపోతుంది. ఇంకా చిన్నత్తయ్య ఎంత యాక్టివ్‌గా ఎంత బాగా మాట్లాడతారో, పెద్దత్తయ్య అంత బాగా పాటలు పాడతారు. ఇంకా మా అమ్మ వాళ్ళ మేనకోడళ్ళ గురించి చెప్పే పని లేదు. మొత్తం మేనత్త పోలికలే వచ్చాయన్నమాట. అంత మంచి తెలివిగా ఉంటారు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ ఈవెంట్ కోసం ఎంతో కష్టపడి, ఎంతో ఓపికగా అన్నీ చూసుకున్న మన ప్రతిభ. పేరులోనే కాదు, పేరుకు తగ్గ ప్రతిభ ఖచ్చితంగా ఉంది తనలో. ఇంత చూసాక మీ అందరికీ ఎప్పుడో అర్థమై ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఫుడ్ విషయానికి వస్తే క్యాలీఫ్లవర్ ఫ్రై, నూడిల్స్, గట్టి పకోడీ, రోటీస్లోకి కర్రీస్, మలై కోఫ్తా, పన్నీర్ కర్రీ, అలాగే మష్రూమ్ పలావ్, గుత్తి వంకాయ బిర్యానీ, ఫైనల్గా డిజర్ట్ వచ్చేసేసి హోమ్ మేడ్ డిజర్ట్ తిరమిసు అనమాట. చాలా బాగుంది. ఇంకా పిల్లల కోసం ప్లెయిన్ రైస్, పప్పు, పెరుగు, అలాగే కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఇంక ఇవన్నీ కామన్ అనమాట. ఇంత స్పెసిఫిక్గా ప్రతి ఫుడ్ ఐటమ్ ఎందుకు చెప్పాను అంటే, ప్రతి ఐటమ్ కూడా సూపర్గా ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ వచ్చానని చెప్పాను కదా గృహ ప్రవేశానికి. దాంట్లో కొన్ని ఫొటోస్ అనేది మొబైల్లో ఉన్నాయి. సో అవి కూడా యాడ్ చేశాను. నేను ఆ లొకేషన్కి వెళ్ళగానే ఈ ఫొటోస్ అన్నీ కూడా నాకు చూపిస్తూ ఉన్నాయి అనమాట. అప్పుడే అనిపించింది నాకు, ఇట్లా శ్రీమంతం వీడియోలోనే ఈ ఫొటోస్ కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి. అందుకే నా దగ్గర ఉన్న కొన్ని ఫొటోస్ని మీ అందరికీ అయితే షేర్ చేద్దామని చెప్పేసి ఇదే వీడియోలో జస్ట్ యాడ్ చేశాను. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోస్లో నేనైతే ప్రెగ్నెంట్ అనమాట. 3rd month. నా డెలివరీ అయిన తర్వాత ప్రతిభ, భాను మా ఇంట్లో మీట్ అవ్వడం జరిగింది. ఈ ఫొటోస్ కూడా దీంట్లో యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది అనమాట. అన్నీ కూడా ఒకే వీడియోలో ఒక మంచి మెమరీ లాగా ఉంటాయని చెప్పేసి అనిపించి ఈ రకంగా అయితే చేశాను. ఫైనల్గా మా అమ్మ సైడ్ ఫ్యామిలీ అందరినీ కలిసినందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫైనల్గా మీ అందరికీ ఈ వీడియో, అందులో ఉన్న ఫొటోస్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.